యోయోటివి హెల్త్. చాలా మంది ఎముకలు వయసుతో పాటు వాటంతట అవే పెరుగుతాయి అనుకుంటారు. కానీ నిజానికి ఎముకలు పెరిగే క్రమంలో ఎన్నో మార్పులకు లోనవుతాయి. అవెప్పుడు ఒకేలా ఉండవు. పుట్టింది మొదలు ప్రతి సంవత్సరం 10% బోన్ స్టాక్ డిపాజిట్ అవుతూ ఉంటుంది. అంతే పరిమాణంలో విత్‌డ్రా అవుతూ ఉంటుంది. అంటే పాత ఎముకలు నశించి కొత్త ఎముకలు తయారవుతూ ఉంటాయి. ఎముకల సాంద్రత వయసుతో పాటు పెరుగుతుంది. 30 ఏళ్ల వయసుకి చేరుకునేసరికి ఎముకలు పూర్తి సాంద్రతను సంతరించుకుంటాయి. ఆ తర్వాత ఎముక పునర్నిర్మాణం మొదలవుతుంది. ఈ మార్పులన్నీ సక్రమంగా జరగాలంటే తగినంత కాల్షియం శరీరానికి అందుతూ ఉండాలి. ఆహారం ద్వారా శరీరంలోకి చేరుకునే కాల్షియంను ఎముకలు పీల్చుకుంటాయి. ఒకవేళ రక్తంలో కాల్షియం స్థాయి తక్కువగా ఉంటే ఎముకల మధ్య నుంచి కాల్షియం రక్తంలోకి విడుదలవుతుంది. ఎముకలకే కాల్షియం సరిపోకపోతే రక్తం నుంచి శోషించుకుంటాయి. ఇలా ఎముకలు, రక్తం రెండింటిలో కాల్షియం స్థాయిలు సక్రమంగా ఉన్నంతకాలం ఎటువంటి సమస్య ఉండదు. ఎప్పుడైతే ఈ సమతౌల్యం అదుపు తప్పుతుందో అప్పుడే ఎముకలు గుల్లబారటం, బలహీనపడటం మొదలవుతుంది. అలాగే సహజ సిద్ధంగానే 30 ఏళ్ల వరకు పెరుగుతూ వచ్చిన ఎముకల సాంద్రత అప్పటి నుంచి తగ్గటం మొదలు పెడుతుంది. దాంతో ఆస్టియోపోరోసిస్, ఎముకలు తేలికగా విరిగిపోవటం మొదలైన సమస్యలు మొదలవుతాయి. ఎముకలు బలంగా ఉండాలంటే వాటికి విటమిన్ డి, కాల్షియం అందాలి. ఎముకల ఆరోగ్యం కోసం గ్లాసుడు పాలు రోజు తీసుకుంటే తగిన కాల్షియం లభిస్తుంది. అలాగే తాజా పండ్ల రసాలను తీసుకోవడం ద్వారా విటమిన్ డి లభిస్తుంది. నెంబర్ 1, కూరగాయలు. రోజువారీగా తాజా కూరగాయలు తీసుకోవడం ద్వారా ఎముకలకు చాలా మంచిది. బీట్రూట్, క్యారెట్, బీన్స్, స్వీట్ పొటాటోస్, దోసకాయ వంటివి తీసుకుంటే ఎముకలకు కావలసిన ఏ విటమిన్ లభిస్తుంది. నెంబర్ 2, విటమిన్ కే. క్యాలీఫ్లవర్ను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా విటమిన్ కే లభిస్తుంది. ఇవి ఎముకలకు ఎంతో మేలు చేస్తాయి. నెంబర్ 3, వ్యాయామం. నడక, ఏరోబిక్స్, బాస్కెట్బాల్, వెయిట్ లిఫ్టింగ్ వంటివి ఎముకలను పటిష్టం చేస్తాయి. నెంబర్ 4, గింజలు. పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు, గింజలు తీసుకుంటే ఎముకలకు కావలసిన శక్తి లభిస్తుంది. ఉదాహరణకు ఒక బాదం పప్పులో 75 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. అలాగే నువ్వుల్లో 37 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.